హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మళ్ళీ ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ అయితే ఆడిపోతున్నాం అనమాట. సో మరి లేచుకుంటే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గాయ్స్, సో మొత్తానికైతే మనమైతే గేమ్లోకి అయితే వచ్చేసామన్నమాట. సో ఫస్ట్ సెకండ్ హ్యాండ్ ఏమున్నాయో చూద్దాం. వేస్టే గైస్ మొత్తం. సో ఈ హీరోస్ అక్కర్లేదు. అండ్ మన బాడీ గార్డ్ వీడు. ఓకే, సో ఫస్ట్ అయితే నేను క్లీనింగ్ కంప్లీట్ చేసేసుకుంటాను. ఉండండి, ఇక్కడ ఏదో గ్లిచ్ జరిగిందబ్బా. ఇదేంది గాయస్? రెండు వచ్చినాయి ఏంటబ్బా, క్రేజీ. సరే గైస్, సో దీన్ని అయితే పెట్టేద్దాం. ఈ టేబుల్ని సెట్ చేసేద్దాం. ఓకే గైస్, సెట్ చేసేసాను అబ్బా ఈ పీసీ సెటప్ని వచ్చేసి. అండ్ ఇప్పుడు ఒకసారి మనమైతే షాప్ ఓపెన్ చేయలేదబ్బా. నేను వచ్చి ఎంత రెవెన్యూ మిస్ చేసుకున్నానో తెలుసా నేను. అబ్బా గాయస్, 11 అయిపోయిందబ్బా. చి, మనీ వచ్చేది గైస్ ఈ లోపల, ఎందుకంటే నేను ఇప్పుడు చాలా ఇన్వెస్ట్ చేయబోతున్నాను. సో మీకు చెప్పలేదు కదా. సో నేనైతే ఇప్పుడైతే 5 స్టార్ రేటెడ్ పీసీ అనమాట. ఇంకా ఏ ఐటమ్ అయినా 5 స్టారే, మామూలుగా ఉండదు. సో చూద్దాం, ఉండండి. సో ఫస్ట్ మనమైతే పీసీ తీసేసుకున్నాం. సో 5 స్టార్ పీసీ తీసుకుందామని అయితే అనుకున్నాను. బట్ 5 స్టార్ కాన్సోల్ సెటప్ అయితే ఇంకా బెస్ట్ ఏమో. లేదు గైస్, ఏదైనా 5 స్టార్ పీస్. వీడు చెడగొడతాడు గైస్ దీన్ని ఇప్పుడు. నైస్, అలా చెడగొట్టుకుని ఉంటే బాగుంటుంది. దొంగ ఏమైనా వస్తున్నాడు చూసుకోవాలి అప్పుడప్పుడు. ఇదే నేరుక్కుపోయా, సరేలే. సో మనమైతే 5 స్టార్ పీసీ సెటప్ని అయితే పెడదాం. సో పీసీ సెటప్ అంటే ఆల్రెడీ కంప్యూటర్ కేస్ అయితే ఉంది నా దగ్గర. సో చైర్ తీసుకుందాం ఇప్పుడు. చైర్ వచ్చేసి 5 స్టార్ ఏది ఉంది అంటే ఇది ఉంది గైస్, గేమర్ చైర్ అంట ఇది వచ్చేసి. బట్ ఇది ఇంకా బాగుంది కదా గైస్. సో ఇదైతే బాగుంది చూడడానికి, బట్ 5 స్టార్ ఇదే కాబట్టి మనమైతే ఇదే పెడదాం. నైస్. సో చైర్ అయిపోయింది గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి కీబోర్డ్ 5 స్టార్ది పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మౌస్ ఎటు కూడా 5 స్టార్ పెడతాం. ఈసారి కూడా 5 స్టారే. నైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం పెట్టడానికి మనీ అయితే లేదనమాట. సో నో వరీస్. సో సెల్ ఐటమ్లో చూద్దాం ఇది ఎంతగా అమ్ముకుడిపోతుందో. సో ఒరిజినల్ ప్రైస్ దాటింది గైస్. సో సెల్ ఫాస్ట్ కొట్టేద్దాం. సో 2500 అయితే వచ్చేసింది అనమాట మనకైతే. అండ్ ఇప్పుడు ఓకే వస్తున్నారులేండి. ఈ బేస్బాల్ బ్యాట్ అయితే కలర్ని కూడా చేస్తుంది గైస్ నన్ను. ఎస్, పర్ఫెక్ట్. సో చూసారు కదా, ఇది వచ్చేసి పీసీ అనమాట, 5 స్టార్ పీసీ. దీన్ని అయితే కింద పెట్టలేం, త్రో. ఇక్కడ అడ్డామో గైస్ వీళ్ళకి. అసలే 5 స్టార్ పీసీ ఇది, ఇక్కడ ఇసిరేద్దాం. అండ్ మనకైతే 3000 కావాలి గైస్. అరే అదే తీసుకోరా ప్లీజ్. ఓకే, ఎవరో పీసీ వాడు అనుకుంటా. సో మొత్తానికి 500 అయితే ఇచ్చేసాడు. సో దాంతో మనమైతే ఒక టేబుల్ని అయితే తీసుకోవచ్చు, 5 స్టార్ టేబుల్. ముందు టేబుల్ చూసుకుందాం, ఆ తర్వాత ఏదైనా చేసుకుందాం. 5 స్టార్ టేబుల్ వచ్చేసి ఇది ఉంది, దరిద్రంగా ఉంది, పర్లేదు. మనకు 5 స్టార్వి కావాలి. అది ఏది అలా ఉంటే మనకెందుకు చెప్పండి.
ఎస్, సో 5 స్టార్ టేబుల్ అయితే తీసేసుకున్నాను. ఆ సెటప్ని ఎక్కడ ప్లాన్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఒక పీసీ సెటప్ ఉంది, ఇక్కడ ఒక పీసీ సెటప్ ఉంది. ఇంకేడ పెడతాం మనం పీసీ సెటప్ని? సో పీసీ సెటప్ని పెట్టాలంటే ఇంకా మరి దీన్ని అన్లాక్ చేయాలేమో మరి. నేనైతే ఇక్కడ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఏదైతే అదైంది, అది ఇక్కడే పెట్టేద్దాం గైస్, ఇబ్బంది ఏం లేదులే, కానీ ఇక్కడే పెట్టేద్దాం. అండ్ మన బాడీ గార్డ్తో చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. ఎస్, కాన్సెప్ట్ టేబుల్ ముందు ఇది కావాలి నాకు. సో కాన్సెప్ట్ టేబుల్ అంటే పీసీదే కదా, పీసీది అయితే చాలు నాకు, ఇంకా అవసరం లేదు నాకు వేరేవేమన్నా ఉంటే. ప్లేస్ పర్ఫెక్ట్, అక్కడ ఓకే గైస్, ఓకే. సో ఇది వచ్చేసి మన మౌస్ అనమాట. సో మౌస్ని అయితే పెట్టేద్దాం ఇక్కడ మరి. మౌస్ని అయితే సెట్ చేసేసాను గైస్. సో నెక్స్ట్ ఐటెంని అయితే తెచ్చుకుందాం వెళ్ళి. నేను చాలా పెట్టినట్టున్నాను గైస్, సో కొన్నే వచ్చినట్టు అనిపిస్తాయి. గేమర్ చైర్ కొన్నాను, పీసీ ఉంది ఆల్రెడీ, అది బిల్ చేసేద్దాం. ఇది వచ్చేసి మిడ్కి కావాలి నాకు. సర్లే, మిడ్కి రాపోయినా చేసేదేం లేదులే, కానీ అబ్బో చాలా పక్కకు వచ్చేసింది గైస్. సో ఇప్పుడు ఇది తీస్తే మళ్ళీ రొటేట్ చేయాల్సి వచ్చిద్దాము, పర్లేదు. సో దీన్ని వచ్చేసి ఇక్కడ పెడదాం. అండ్ ఇప్పుడు మన కీబోర్డ్ని వచ్చేసి సెంటర్కి చూద్దాం. పర్ఫెక్ట్ గైస్, నైస్, ఓకే పర్ఫెక్ట్. పీసీ ఉంది మన దగ్గర ఇక్కడ, 5 స్టార్ పీసీ అది పక్కా. సో దీన్ని అయితే పెట్టేద్దాం. పర్ఫెక్ట్ గైస్. మళ్ళీ పెడతాను ఉండండి. పర్ఫెక్ట్ గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక గేమింగ్ చైర్ అదైతే బయట ఉంది. అండ్ ఇంకొకటి కూడా కొనేద్దాం, అది వచ్చేసి మన కంప్యూటర్ అనమాట. సో కంప్యూటర్ ఐ మీన్ మానిటర్ ఒక్కటి కొనేస్తే ఇంకా మనకైతే ఇబ్బంది ఉండదు. సో ఇదే, అదే కదా ఇంకా హైయెస్ట్ యాస్. సో దీంతో మనమైతే ఒక 5 స్టార్ పీసీ సెటప్ని అయితే పెట్టేసాం గైస్. అంతే, పెట్టేస్తాను ఉండండి, అది రావటం మనం పెట్టేయటం అనమాట. ఈ లోపల మనదైతే గేమింగ్ చైర్ ఉంది. సో అదైతే చూద్దాం అది ఎలా ఉందో చూడటానికి. ఓకే, వచ్చేసింది గైస్ మానిటర్, భలే పడింది పైన. ఓకే, సో మానిటర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. పర్ఫెక్ట్ గాయ్స్. సో ఇంకా చైర్ ఒకటి పెడితే, సో ఇది వచ్చేసి డెస్క్టాప్ 3 అయిద్దేమో అప్పుడు. మొత్తానికి దీని రెవెన్యూ ఈరోజే చూసేయాలి గైస్. నేను 6 అవుతుంది. సో ఖచ్చితంగా ఎవడో ఒకటి కూర్చోకుండా ఉంటాడా ఏంటి? అబ్బా, గేమింగ్ చైర్ సూపర్ ఉంది గైస్. ఓహో, క్రేజీ ఉంది గైస్ అసలు. తిరగడానికి చాలా టైం తీసుకుంటుంది, నో ప్రాబ్లం. చూడటానికి బాగుంటే మాత్రం ఈ సెటప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్ సెటప్ ఇదైతే. సో ఏసీ అయితే పెట్టేసాం, సో ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ఒక ఏసీ ఉంది, నో ప్రాబ్లం ఎట్ ఆల్ గైస్. సో కస్టమర్ రావటం, దాంట్లో కూర్చోవటం అనమాట. నేనైతే ఇక్కడే కూర్చొని చూస్తాను ఎంత రెవెన్యూ అయితే వస్తుందో అనేది. అండ్ ఏమైనా బిల్స్ ఉంటే పే చేసేద్దాం గైస్, ఎందుకంటే తర్వాత పే చేయాలంటే చాలా కష్టం. సో బిల్స్ అయితే ఏం లేవబ్బా, అండ్ వస్తున్నారు. సో మనం కంప్యూటర్ లిస్ట్లోకి వెళ్ళి చూద్దాం.
ఎస్ గైస్, సో డెస్క్ టాప్ 3, సో 4.92 రేటింగ్ ఉంది. అది వచ్చేసి హాఫ్ అన్ అవర్ అంట సో వాడాడేది. సో హాఫ్ అన్ అవర్కే ఎంత జనరేట్ అవుతుందంటే, హాఫ్ అన్ అవర్కే ఇంత, అలా అయితే చాలా ఎక్కువ జనరేట్ చేస్తున్నట్టే గాయస్. ఓ బై, హాఫ్ అన్ అవర్కే 200. అలా అంటే 1 అవర్కి 300 వేసుకోండి, 3 అవర్స్కి 900. అండ్ ఇక్కడ ఏదో మిస్ అవుతుంది, అన్నీ మిస్ అవుతున్నాయా? కామెడీ, అన్నీ మిస్ అవడం ఏంటబ్బా, అన్నీ ఉండే కదబ్బా కరెక్ట్గానే. సరేలే, టేబుల్ పక్క జరుపుదాం, దాన్నే ఉంది. అది కాదు గాయస్, ఈ బ్రూమ్ ఒకటి మధ్యలో నైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి దీన్నే జరపడం బెటర్ ఏమో కాస్త. ఎస్, సో పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు ఈ కంట్రోలర్ని అయితే పెడదాం, అంటే ఇది సెటప్ నాట్ కంప్లీటెడ్ అని వస్తుంది అనమాట. ఎస్, అంటే ఏంటి ప్రతిసారి ఇలా నేనే తీసేకేసి కావాలని అలా చెప్పాలి. సో ఎక్కడ పెడదాం, మనకైతే ఎటువంటి అడ్డు లేకుండా అయితే ఉంటుంది అందుకే. అండ్ బ్రూమ్ కూడా కరెక్ట్గా అక్కడే స్పాన్ అవుద్ది. చైర్ని అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం ఉండండి, తర్వాత చూద్దాం, ఎందుకంటే మానిటర్ని పెట్టాలి కరెక్ట్ మిడిల్లో. దాని రెవెన్యూ అయితే కరెక్ట్గా అర్థం కావట్లేదు గేసి నాకు. సో కరెక్ట్గా అయితే అర్థం కాలేదనమాట. హాఫ్ అన్ అవర్కే 200 అబౌవ్ వచ్చింది అంటే, సారీ అరౌండ్ 200 అయితే వచ్చింది. అంటే మరి అవర్కి ఎంత ఇస్తుందో. సో మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం డీప్గా చూద్దాం దాని గురించి. బట్ ఇప్పుడైతే ఈ కాన్సోల్ సెటప్ని అయితే సెట్ చేసేద్దాం. సెటప్ కంప్లీటెడ్, నైస్. సో ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం సెటప్లతో అయితే ఉందన్నమాట. దీన్ని ఏదో ఒకటి చేయాలి గైస్ ఖచ్చితంగా, ఎందుకంటే మొత్తం అడ్డుగా ఉందన్నమాట. సో ఎక్కడో పీసీ సెటప్, ఇక్కడో పీసీ సెటప్, అక్కడో పీసీ సెటప్, ఇక్కడ కాన్సోల్ సెటప్ మామూలుగా లేదనమాట. అండ్ చూద్దాం ఇప్పుడు దేంట్లో హైయెస్ట్ వచ్చిందో. ఇది వచ్చేసి $190 అయితే వచ్చింది. సో ఇదేంటి సెటప్ నాట్ కంప్లీట్ అని వస్తుంది, డెస్క్టాప్ 1 చూసొద్దాం పదండి వెళ్ళి. ఇదైతే కంప్లీటెడ్, సో ఇదైతే డెస్క్టాప్ 2 అనుకుంటా. ఎస్, సో డెస్క్టాప్ 1 ఇదే. ఓ బై, మళ్ళీ పెట్టాలి గేసి ఇవన్నీ తీసి. ఇది ఇక్కడ పెడదాం. సో ఇప్పుడు ఈ కీబోర్డ్ తీసుకుందాం. ఫాస్టర్ గ్యాస్, మా ఊడికి అయితే ఆకలి అవుతుంది గ్యాస్. సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట ఇంటికి మనం. ఇదే గాయస్ చిరాకు తెచ్చే పనులు. చూడండి మొత్తం తీయాల్సి వస్తుంది, దేనికి అసలు, అది ఎందుకు అలా వచ్చింది? బో, చాలా జరుగుతున్నాయి గైస్ ఈ ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్లో. వామ్మో, నేను జాగ్రత్తగా ఉండాలి. ఓకే గైస్, సో ఇది సెట్ చేస్తాను ఉండండి. ఎస్ గైస్, సో దీని అయితే కంప్లీట్ చేసేసాను గైస్ ఈ సెటప్ని వచ్చేసి. ఎస్ కంప్లీటెడ్, ఇంకా వెళ్ళిపోదాం పదండి. సో టైం చూస్తారా, ఓ బై 12:48 అయింది గాయస్. సో క్లోజ్ చేసి వెళ్ళిపోదాం ఇంకా షాప్ని అయితే. క్లోజ్ కేఫ్.
మా వాడైతే ఇందాక నుండి ఆకలి ఆకలి అని అరుస్తున్నాడు అనమాట. సో పిజ్జా అయితే పెట్టేద్దాం ఇప్పుడు. ఎస్, పిజ్జాతో అయితే కడుపు నిండిపోయింది మా వాడిది. ఇంక వెళ్ళైతే స్లీప్ వేసేస్తాను గాయస్. సో ఈ వీడియోలో అయితే మొత్తానికైతే మనమైతే ఒక 5 స్టార్ పీసీ సెటప్ని అయితే కంప్లీట్ చేసేసాం. సో ఎవ్రీథింగ్ 5 స్టార్ అనమాట. సో మామూలుగా లేదు. సో ఇప్పుడు అది ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుందో కూడా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో అది ఎంత రెవెన్యూ వస్తుందో మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం గాయస్. సో ఈ వీడియోకి అయితే గాయస్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ కమెంట్ చేయండి, ఎంబీలో కొన్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై గైస్ అందరికీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.